అండి. సో టాపిక్ వెళ్ళిపోదాము. ఉపగమ పరిహార సంఘర్షణ గురించి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. మరి అది చివరిలో ఉంది, చూపిస్తాను. దర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం గురించి బిట్ అయితే రావడం జరిగిందండి. మరి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని దర్స్టన్ రూపొందించారండి. ఆ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ నుంచి తీసుకున్నటువంటి సిద్ధాంతమే సామూహిక కారక సిద్ధాంతం అండి. అలాంటి సిద్ధాంతాలు కొద్దిగా చూసుకున్నట్లయితే ఏకకారక సిద్ధాంతం బినే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మ్యాన్, బహుకారక సిద్ధాంతం థార్నడైక్, స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్ అండి. అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షలు అండి. మరి ఆ యొక్క పీడిఎఫ్ రూపంలో చివరిలో పెట్టానండి, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇక మెమరీ యూనిట్ అంటే ఐసిటీ నుంచి ఇవ్వడం జరిగిందండి. సిపియూలో మొత్తంగా ఇన్పుట్ పరికరాలు, సిపియూ అవుట్పుట్ పరికరాలు ఉంటాయండి. మరి సిపియూలో ఈ యొక్క మెమరీ యూనిట్ అనేది ఉంటుందండి. ఈ యొక్క సిపియూలో కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్, ఈ మూడు ఉంటాయండి. సో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్ అండి. చార్లెస్ జెడ్. సో సిద్ధాంతాల గురించి ఎక్కువ రావడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి ఏ సిద్ధాంతంకు సంబంధించింది అని అడిగాడండి. యాక్చువల్ గా ప్రాజెక్ట్ పద్ధతిని అయితే రూపొందించింది అయితే కిల్ ప్యాట్రిక్ అండి. మరి ఏ సిద్ధాంతంకు సంబంధించింది అన్నది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎల్ఈడిలో భాషకు సంబంధించి సరికానిది అడిగాడండి. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో తెలియదు, కానీ ఎల్ఈడి గురించి పూర్తిగా చెప్పేస్తున్నానండి. ఎల్ఈడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అండి. మరి దీన్ని ప్రతిపాదించింది చామ్స్కీ. భాషపై అధ్యయనం చేయడం కోసం ఈ ఎల్ఈడిలో భాగంగా ఈ యొక్క చామ్స్కీ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని రూపొందించడం అయితే జరిగిందండి. ఓకేనండి. మరి శాస్త్రీయ నిబంధనలో విరమణ నియమం గురించి కూడా అడిగారండి. ఈ విరమణ నియమాలు ఎన్ని, శాస్త్రీయ నిబంధనల్లో ఎన్ని నియమాలు ఉంటాయి అన్నింటిని కూడా చివరిలో ఉంటుందండి, చూపిస్తాను ఖచ్చితంగా. మరి ఆర్టీఈ 2009 లో ఉచిత నిర్బంధ విద్య వయస్సు అంటే 6 నుంచి 14 సంవత్సరాలు అండి. 6 నుండి 14 సంవత్సరాలు. అదేవిధంగా సిసి విస్తరణ ఫామ్ అడిగాడండి. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి. అదేవిధంగా ఆలోచనలకు సంబంధించినటువంటి సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, వీటికి సంబంధించినటువంటి ఒక బిట్ రావడం అయితే జరిగిందండి. మరి మధ్యాహ్న భోజన ఉద్దేశం కూడా అడగడం జరిగిందండి. 100% విద్యార్థులు హాజరవడము, సంపూర్ణ పోషకాలు విద్యార్థులకు అందించడము, ఆ విధంగా ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశాలండి. అదేవిధంగా సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు అంటే కిజర్ ఖాన్ అండి. సయ్యద్ వంశస్థాపకుడు. అదేవిధంగా బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏదైనా అడగండి. పంచుకునే ఒకసారి చూసేద్దామండి. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకుంటాయండి. ఇక్కడ ఆప్షన్ లో కూడా సిక్కిం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సిక్కిం అండి. అదేవిధంగా లింగ సమానత్వం గురించి అడగండి. మరి ఆప్షన్స్ తెలీదు, లేకపోతే చెప్పగలము. నెక్స్ట్ 11వ విధి ఏంటి అని అడిగాడండి. 11 యొక్క విధి ఏంటంటే ఆర్టీ యాక్ట్ లో 11వ విధి ఏంటి అని అడిగాడు. పిల్లలను చదివించడం తల్లిదండ్రుల యొక్క విధి అనేది 11వ విధి అండి. నెక్స్ట్ కుట్టుసురు అని అడిగాడండి. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు అండి. ఇది ద్విరుక్త టకార సంధి అండి. ఇక్కడ విడదీసినప్పుడు కురు గాని చిట్టెలుక ఉందనుకోండి, చిరు ప్లస్ ఇలిక ఈ విధంగా వస్తుంది కదండి. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు ప్లస్ ఇలిక చిట్టెలుక, ఆ విధంగా వచ్చినట్లయితే దాన్ని ద్విరుక్త టకార సంధికి చెందినవండి. అదేవిధంగా కోల్బర్గ్ సంబంధించినటువంటి ఒకటి రావడం జరిగిందండి. అదేవిధంగా విపణము అంటూ అరణ్యము, విపణం అడవి, కాన, విపణం అరణ్యం అనే పర్యాయ పదాలతో వచ్చిందండి ఒకటి. అదేవిధంగా వితరణి అర్థం అడిగాడండి. విశేష జ్ఞాని అని అర్థం అండి. వితరణి అంటే విశేషమైనటువంటి జ్ఞాని. అదేవిధంగా పొడుపు కథ ఒకటి అడిగాడండి. అదేవిధంగా జాతీయం ఒకటి రావడం జరిగింది. బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు అని అడగడం జరిగిందండి. బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు కొరకునికై చతుర్థి విభక్తి అండి. అదేవిధంగా మదనము అనే నానార్థం అడిగాడండి. మదనము అంటే ఇక్కడ ఉమ్మెత్త ఆమని అండి. మరి ఓష్మాలు ఏంటో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే గత 3 రోజుల నుంచి ఓష్మాలు అని ప్రతిరోజు చెప్తున్నాను, కాబట్టి అందు గురించి ఇక్కడ నేను పెట్టడం లేదు, ఒకసారి రీకాల్ చేసుకుంటారని ఉద్దేశంతో. అదేవిధంగా గణిత విద్యా ప్రమాణాల్లో వ్యక్తీకరణకు సంబంధించినటువంటి బిట్ అడగడం జరిగిందండి. అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ ఈ యొక్క సెంటెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అడిగాడు. ఈ రోజు చూసినట్లయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అడిగాడు. నిన్న పాస్ట్ టెన్స్ లో అడిగాడండి. చూసారండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్స్ నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెంట్స్ గా వస్తున్నాయి, కాబట్టి ఎక్కడ కూడా ఒక్కసారి ర్యాపిడ్ గా చూసేసుకోండి. అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రెండు ఇవ్వడం జరిగిందండి. మరి పర్షియల్ వెబ్, ఈ వెబ్ కూడా అడుగుతున్నాడండి. నిన్న రోజున కూడా మనకి రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా పునర్బలనాలు అండి. పునర్బలనాల మీద ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. ప్రేరణ, అంతర్గత ప్రేరణ, వీటి మీద అండి. అదేవిధంగా నిబంధన మీద. అదేవిధంగా ఉపమాలంకారం అండి. దాని గురించి బిట్టు కూడా వెనకాల చూపిస్తానండి. చక్కని పోలికతో వర్ణించి చెప్తే దాన్ని ఉపమాలంకారం అండి. దీనికి సంబంధించినటువంటి బిట్టు కూడా ఉందండి. సిద్ధవటం ఏ నది ఒడ్డున ఉంది అంటే పెన్నా నది ఒడ్డున అండి. సిద్ధవటం అనేది పెన్నా నది ఒడ్డున ఉందండి. అదేవిధంగా నాణ్యమైనటువంటి ఇనుము అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. బ్రెజిల్. మరి మగధ రాజ్యం రాజులకు చెందని వారు అని అడిగాడండి. మరి అది కూడా వెనకాల ఉంది, చూపిస్తానండి. అదేవిధంగా స్థానిక స్వపరిపాలన అనేది ఎన్నో ఆర్టికల్ అని అడిగాడండి. 40వ ఆర్టికల్ అండి. ఇది రాజ్యాంగ సవరణ 73 ద్వారా ఏర్పాటు చేశారండి స్థానిక స్వపరిపాలన. అదే 74వ అయితే పట్టణాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు. మరి 1959లో స్థానిక స్వపరిపాలన ద్వారా ఏర్పడింది. మొట్టమొదటిగా రాజస్థాన్ లో స్థానిక స్వపరిపాలన అనేది 1959లో ఏర్పడిందండి. అదేవిధంగా లాభాలు నష్టాల మీద చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. మధ్యగతం గత 2 రోజుల నుంచి కూడా మధ్యగతం బాహుళకం మీద వస్తున్నాయండి. అదేవిధంగా శంకు సంపూర్ణతల వైశాల్యం మీద బిట్ అయితే అడిగారండి. శంకు సంపూర్ణతల వైశాల్యం πr/l+r అండి. πr/l+r. అదే ప్రక్కతల వైశాల్యానికి సూత్రం అయితే πrl అండి. πrl. అదే ఘనపరిమాణానికి సూత్రం అయితే 1/3 πr² అండి. 1/3 πr² అండి. అదేవిధంగా పెద్ద భిన్నాల నుంచి సూక్ష్మీకరించాలండి. అంటే పైన కిందని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా 45/10 ఉందనుకోండి, రెండు ఒకే టేబుల్ లో మనం క్యాన్సిల్ చేయాలండి. సో దీనిని మనం సూక్ష్మీకరించడం అంటామండి. ఈ సూక్ష్మీకరించడం గురించి బిట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఘాతాలు, ఘాతాంకాలు చూడండి. a/m, a/m × a/n,
ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం బై హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్. సో ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి కదండి, వీటి మీద ఘాతాంకాలను ఉద్దేశించి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా భాస్కరుడు అంటే వ్యుత్పత్తార్థం అండి, కాంతిని కలిగజేసేవాడు సూర్యుడు అని అర్థం వస్తుందండి. మరి వికృతి అంటే ఏమిటని అడిగాడండి, వికృతి అంటే తద్భవాలు. మరి ఇంకా ప్రకృతి కూడా చెప్పేద్దామని తత్సమాలు, ప్రకృతి అంటే తత్సమాలు, వికృతి అంటే తద్భవాలు అండి. ఇక్కడ పుత్రుడు వికృతి పదం అడిగాడండి, బొట్టేడు, బొట్టె బాస్ అంటాడు కదా మన చమ్మక చంద్ర, బొట్టె బాస్ అంటాడు కదా, బొట్టె బాస్ అంటే బొట్టె అంటే పుత్రుడు, బొట్టెడు పుత్రుడు. ఇక్కడ ప్రతిరోజు ఈ పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి ఎక్కువ సార్లు వస్తుందండి, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బోధన పద్ధతుల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. మరి దీని తాలూకు ఆప్షన్ తెలియదు మనకి, మీకు ఏమైనా తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్ లో చేయండి. మరి నేను దాన్ని పిన్ చేసి అందరికీ మన మిత్రులకు వ్యూవర్స్ కి యూజ్ అయ్యే విధంగా తప్పనిసరిగా అయితే పెడతాను. ఈ బిట్లో ఏదైనా రాంగ్ ఉంటే సార్ ఈ విధంగా వచ్చిందని కామెంట్ చేయండి, ఇబ్బంది లేదు. అది అల్టిమేట్ గా నేను వీడియోలు చేయడం అన్నా, మీరు కామెంట్ చేయడం అన్నా, మిగతా మిత్రులందరూ కూడా కామెంట్ బాక్స్ చూస్తారనే ఉద్దేశం తప్ప మరేమీ కాదండి, ఓకేనండి. మరి నాకు ఇచ్చినవి కూడా మీలాంటి మిత్రులు ఇచ్చినవేనండి. నెక్స్ట్, పిల్లల మీద 150 పుస్తకాలు రాసింది ఎవరని అడిగాడండి. మరి ఇది ఆప్షన్స్ తెలిస్తే మనం ఆన్సర్ అయితే పెట్టగలమండి. మరి కంప్యూటర్ లో ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాను స్టార్ట్ చేసేటప్పుడు ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తారంటే ఈజ్ఈక్వల్ తో స్టార్ట్ చేస్తామండి. ఈజ్ఈక్వల్ సమ్ ఇఫ్, ఈజ్ఈక్వల్ సమ్ ఈ విధంగా పెడతా ఉంటాము. ఈజ్ఈక్వల్ ఈ విధంగా అడిగాడు, ఈజ్ఈక్వల్ తో స్టార్ట్ చేస్తామండి. అదేవిధంగా డిఏటిబి సామర్థ్య పరీక్ష గురించి అడగడం జరిగిందండి, దేనికి సంబంధించి అని అడిగాడు. మరి డిఏటిబి విస్తృత ఫామ్ చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అండి. మరి దీనిని బిన్నెట్ మరియు అతని అనుచరులైనటువంటి సీసోర్, వెస్మన్, హెరాల్డ్ ఫోర్డ్ వీళ్ళు ఈ యొక్క డిఏటిబి సామర్థ్య పరీక్షని రూపొందించారండి. అదేవిధంగా సందేశం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అడగడం జరిగింది అని వచ్చిందండి. మరి శ్రమజీవుల గురించి తెలియజేస్తుందండి. మరి ఇందాక చెప్పాను యత్న దోష పద్ధతి గురించి వచ్చిందని చెప్పాను. మరి దానిలో నియమాల గురించి వచ్చిందండి. మరి సంసిద్ధత నియమము, ఫలిత నియమము, అభ్యాస నియమం అనే 3 నియమాలు ఉంటాయండి ఈ యొక్క యత్న దోష పద్ధతిలో. అదేవిధంగా 8వ బిట్లో ముందు చెప్పానండి, తర్వాత ఉంటుందని చెప్పాను కదా. విరమణ గురించి అడిగారు శాస్త్ర నిబంధనలు అని చెప్పడం జరిగింది. మరి అందులో ఈ యొక్క 5 రకాల నియమాలు మనం చూసుకోవాలండి. కాల వ్యవధి నియమం, పునర్బల నియమము, విరమణ, అయత్న సిద్ధ స్వాస్థ్యం, సామాన్యకరణ సిద్ధత ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, కమలాప్తుడు అంటే ఏమిటి అని అడిగాడండి. కమలాప్తుడు అంటే సూర్యుడు అండి. అదేవిధంగా 60 అండి, వెనుకబడిన వారి కోసం, నిమ్న జాతి వారి కోసం వారి ఆకాంక్షను నెరవేర్చుకునే ఉద్దేశంతో చేసినటువంటి పాఠ్యాంశం ఏది అంటే మేలుకొలుపు అండి. మేలుకొలుపు, కుసుమధర్మన్న మేలుకొలుపు అండి. మరి ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఎప్పుడు అని అడిగాడండి. ఏప్రిల్ 16వ తేదీ అండి. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం అండి. నెక్స్ట్, వెనుకబడిన వారి కోసము, సంచార జాతుల వారి కోసము రచనలు చేసింది ఎవరు అని అడిగాడండి. చింతా దీక్షితులు గారండి. చింతా దీక్షితులు గారు. ఇక్కడ ఉపమాలంకారం గురించి ఇవ్వడం జరిగిందండి. తల్లి ప్రేమ లాంటి నీడనిచ్చేది ఈ వేప చెట్టు లాంటి అంటే చక్కని పోలిక. తల్లి ప్రేమ లాంటి అంటే ఇక్కడ చక్కని పోలిక ఇస్తున్నాడు కాబట్టి అది ఉపమాలంకారం అండి. అదేవిధంగా 2 గురువులు 1 లఘువు ఉన్నట్లయితే ఇది తగనాన్ని సూచిస్తుందండి. ఇక్కడ కసారీ కార్మికుల గురించి ఉద్యమం చేసింది ఎవరు అంటారు, బెజవాడ విల్సన్ అండి. కసారీ కార్మికుల గురించి ఉద్యమం చేసింది బెజవాడ విల్సన్ అండి. మరి 13వ బిట్లో కూడా మనం చెప్పాము మగధకు సంబంధించి సరికానిది ఏంటి అని అడిగారండి. మరి మగధల్లో మొదటి రాజు బింబిసారుడు అండి, ఇది సరైనదే. మరి మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిశాకు విస్తరించింది, ఇది కూడా సరైనదేనండి. ఇక్కడ ఉత్తర భాగంలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అన్నది రాంగ్ అండి. ఇక్కడ దక్షిణ భాగంలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయండి. మరి దీనికి సంబంధించినటువంటి వీడియోలు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి, చూడండి. ఇలాంటి సరికానివి ఇలాంటి బిట్ సేమ్ ఫార్మెట్ తో అనేక వీడియోలు చేశానండి. మరి ఒక సిరీస్ చేశానండి, డైరెక్ట్ 10 వీడియోలు అయితే ఈ యొక్క మా సోషల్ మీద చేయడం జరిగింది. కింద చూపిస్తానండి, లైవ్ లో డిస్కషన్ లో అయితే లింక్ పెడతాను, చూడండి. మహాజనపదాలకు సంబంధించి సరికానిది సేమ్ ఇదే ప్యాటర్న్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడండి, చూసుకోండి. మరి రాజుకు చెల్లించే వాటాను ఏమంటారు, బాగా, ఇది సరైనదేనండి. రోజు కూలీలను వేసరా అంటారని రాశాడండి, ఇది సరైనది కాదు, బత్తుగా అనేది సరైనదండి. నెక్స్ట్ 67వది, జీవ రసాయన నత్రజని స్థాపక కారకాలు ఏంటి అని అడిగారండి. ఆల్బో వైరస్, శిలీంద్రము, రైజోబియం, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ విధంగా ఇస్తే సరిపోదు. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఆప్షన్ లో 1 and 2, 3 and 4, 1 and 3, 2 and 4 అని ఇచ్చాడండి. ఇప్పటికే ఒకటి గుర్తుండడమే కష్టము, ఇక్కడ ఆప్షన్ లో మరలా 2 జోడించాడండి. ఇక్కడ ఆన్సర్ అయితే నత్రజని స్థాపక కారకాలు రైజోబియం అండి. మనకు ఖచ్చితంగా తెలుసు రైజోబియం, కానీ ఇక్కడ 3 ఒకటైతే పెట్టగలం, ఇక్కడ మళ్ళీ 4. సో మళ్ళీ ఇంకా ఈ 3 అనేది దీనిలో కూడా కలిసి ఉందండి, కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతామండి ఇక్కడ. కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. రైజోబియం, నీల ఆకుపచ్చ శైవలాలు అండి. అదేవిధంగా క్రింది వాటిలో అద్దంలో తారుమారు అవ్వని అక్షరాలు ఏంటని అడిగాడండి. మరి ఇక్కడ ఈ పదాలు అనేవి తారుమారు అవ్వండి. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ గా వస్తుందండి. కాండం క్రిందన కొమ్మలు వచ్చి గట్టి కాండం కలిగి ఉండనిది అని అడిగాడండి. ఆప్షన్ అయితే గుల్మాలు, పొదలు, చెట్లు అని అడిగాడు. ఆన్సర్ అయితే పొదలు అండి. మరి తాదాత్మీకరణం అంది అని అడిగాడండి. గుప్త దశ అండి, గుప్త దశలో. నెక్స్ట్, అహం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే వాస్తవిక సూత్రం ఆధారంగా అండి. చూసేద్దామండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇడ్ అనే భావనను, అచిత్తు అనే భావనను ఆనంద సూత్రం ఆధారంగాను, అహం అంటే ఇగో అనేది వాస్తవిక సూత్రం ఆధారంగాను, సూపర్ ఇగో అధ్యాయం అనేది నైతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేశాడండి. మరి ఎక్కడెక్కడి నుంచో బిట్లన్నీ గ్యాదర్ చేసుకుని దాని యొక్క మూలాలు వెతుక్కుంటూ వచ్చానండి. మరి ఇలాంటి వీడియో అందరికీ చేరితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీకు వీడియో మరి బిట్లు ఏ విధంగా ఉన్నాయి, టఫ్ ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ అండి, సీతకు ఆడుకోవాలని ఉంది,
కానీ బట్టలు మురుకు అవుతాయనే భయం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ NCF 2005 ప్రకారము అభ్యాసం ఎలా ఉండాలి అని అడిగాడండి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలండి. అదేవిధంగా మానసిక వికలాంగులకు ఇచ్చే చిరునవ్వు, కౌగులింత, పొగడ్తలు ఏ పునర్బలనాలు అని అడిగాడండి. ప్రాథమిక, భౌతిక, గౌణ, సాంఘిక. మరి నేనైతే సాంఘిక అనుకుంటున్నాను, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. మరి MDM వల్ల ఉపయోగాలు పిల్లల హాజరు శాతం పెంచడము, ప్రాథమిక అవసరాలు తీర్చడము, విద్యార్థులను ఆకర్షించడం కోసం అండి. మరి స్పాంజ్ విత్తనాల వ్యాప్తి అనేది గాలి ద్వారా జరుగుతుందండి. అదేవిధంగా 1 మీటర్ ప్లస్ 100 సెంటీమీటర్స్ ప్లస్ 10 మిల్లీమీటర్ ఇచ్చుకోటి ఎంత అని అడగడం జరిగిందండి. అదేవిధంగా స్కెమాటా అంటే ఏమిటని అడిగాడండి. స్కెమాటా అనేది ఒక జ్ఞాన నిర్మాణం, అంటే దీని మీద సంబంధించినటువంటి బిట్లు రావడం జరిగిందండి. స్కెమాటాలు అంటే జ్ఞాన నిర్మాణాలు పియాజే రూపొందించడం అయితే జరిగిందండి. మరి ఇందాక చెప్పాను ప్రక్షేపక పరీక్షలు అని చెప్పి. మరి ఇక్కడ శిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక, చిల్డ్రన్